ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సుగ్లాంపల్లిలో సెంటర్ ఖరీఫ్లో రబీలో ఓపెన్ చేస్తున్నాము. ఎట్టి ఇబ్బంది లేకుండా అంటే రైతులకు ఇబ్బంది కలగకుండా కూడా మేము మా ప్యాక్స్ తరఫున అన్ని సౌకర్యాలు కూడా చేస్తున్నాము. మిల్స్కు తరలించడం కానీ, తర్వాత గన్నీస్ అలాట్మెంట్ కానీ, మిగతా ఏ విషయాలలో కూడా ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. ఈవెన్ తడిచిన ధాన్యాన్ని కూడా చాలా సందర్భాలలో కొనుగోలు చేసి రైతుకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. సెంటర్లో కూడా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాము. రైతులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా సెంటర్ నిర్వాహకులకు కొంత కోఆపరేట్ చేయాలి, సహకారం అందించాలి. ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కొంత అంటే సెంటర్లో జస్ట్ అక్కడ మీరు పోసేసి వెళ్ళిపోకుండా కొంత ప్రొటెక్ట్ అంటే రక్షించుకునే బాధ్యత కూడా మీరు చేపట్టుకోవాలి. ఎందుకంటే అకాలంగా వర్షాలు పడుతుంటాయి. సో మొత్తం ఇక్కడ ఉన్న 100 కుప్పలను 200 కుప్పలను ఒక సెంటర్ నిర్వాహకుడు అంటే వాటిని ప్రొటెక్ట్ చేయలేదు. కాబట్టి మీరు కూడా కొంత కాషియస్గా ఉండి వర్షం పడ్డప్పుడు కొద్దిగా మీరు సెంటర్లో ఉండి వాటిని రక్షించుకునేటట్టుగా చేయాలి. ఇంకా మీకు ఎట్లాంటి ఇబ్బందులు కలిగిన నిర్వాహకులతో కానీ, సెంటర్ ఇన్ఛార్జ్తో కానీ, ఎవరితో ఎట్లాంటి ఇబ్బంది కలిగినా కూడా మీకు ఇక్కడ మా నెంబర్లు ఉంటాయి, అధికారుల నెంబర్లు, మీరు ఫోన్ చేయొచ్చు, చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక రిక్వెస్ట్ చేసేదంటే, మీరు ఫస్ట్ కాంటా పెట్టేటప్పుడే మీరు మీకు సంబంధించిన ట్యాబ్ ఎంట్రీ చేయడానికి ఏం అవసరం ఏంటో అవి సంబంధించిన పేపర్లు అన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వండి. తర్వాత మీరు ఏంటంటే కాంటా పెట్టినాక వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. మీకు ట్యాబ్ ఎంట్రీస్ లేట్ అవుతాయి, డబ్బులు పడడం లేట్ అవుతాయి. కాబట్టి మీకు కావాల్సిన పేపర్లు అన్నీ కూడా ముందే తీసుకొచ్చి ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే రిక్వెస్ట్, గన్నీస్ విషయంలో కూడా మీకు ఒక 100 గన్నీళ్ళు ఇచ్చినారనుకోండి, మీకు ఒక 80 గన్నీళ్ళలోనే మీరు నింపుతారు. ఇంకొక 20 గన్నీళ్ళు మీ దగ్గర ఉంటాయి. అవి కూడా మీరు కాంటా పెట్టేటప్పుడు సెంటర్ నిర్వాహకులకు రిటర్న్ ఇచ్చి ఒక స్లిప్ కూడా మనము బిల్ బుక్ లాగా కూడా తయారు చేసినాము. ఇస్తే మనకి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కలగకుండా సాఫీగా కొనసాగుతుంది. ఇక్కడ ఎన్నో సమస్యలతోని చాలాసార్లు ఈ యొక్క సెంటర్ మీద కాంప్లైంట్స్ వచ్చినా కానీ మేము దాన్ని రైస్ మిల్లర్స్ కొద్దిగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే మ్యాచర్ విషయంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు తీసుకోవాలంటే కూడా వీళ్ళు తీసుకోవట్లేదు. దయచేసి తాను చెప్పిన విధంగా తీసుకుంటే గవర్నమెంట్ పరంగా తను ఉండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా తనకు సాల్వ్ చేస్తారని చెప్పేసి మాకు కూడా చెప్పడం జరిగింది. దీన్ని తప్పక పాటించాలని చెప్పేసి మేము చేస్తున్నాం. మేము కూడా సెంటర్ విజిట్ చేస్తాం. రైతులకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు సెంటర్ వాళ్ళు కానీ మన అధికారులు కానీ ఎమ్మటుంటే దీనిని పర్యవేక్షించాలని నేను కోరుతున్నాను. రైతుల పక్షాన వేదాలు చెప్తున్నాయి కనుక రాలేదు. అంటే సత్య రజస్తమాలు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. ఒక్కొక్క నియమంగా ఉంది కనుక మనం సహజంగా 2 అర్థం వేసుకుంటే ఆ దీపం ఎలా వెలగాలి, వెలుగుండాలని చెప్పి మనం పెద్దలు శుద్ధలక్ష్మే మోక్షలక్ష్మే దేవలక్ష్మే సరస్వతి నమో నమః. భవే భవేనాథే సర్వేభ్యో నమస్తే. అస్తు బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. అమ్మకి అయిపోతే కొంచెం బయటికి రా.
ఎందుకంటే దీపోత్సవ కార్యక్రమంకి విచ్చేసిన ముఖ్య అతిథి సుల్తానాబాద్ ఆ దేవుని ఆశీస్సులతో అందరూ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి మీరు ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఈ కొద్దిగా చైన్ స్నాచర్స్ ఉన్నారు కాబట్టి మీ నగల పట్ల మీరు కొద్దిగా జాగ్రత్త వహించండి. వెళ్ళేటప్పుడు ఎవరైనా బైక్స్ మీద బ్యాక్ సైడ్ నుంచి కానీ సైడ్ నుంచి కానీ వెళ్ళేటప్పుడు కొద్దిగా ఈ పొంగు ఏదైతే ఉందో అది కొద్దిగా పైన వేసుకొని కనబడకుండా ఉండేటట్లు చూసుకోండి. అందరూ కూడా భక్తితో వచ్చారు. హ్యాపీగా ఈ పండుగను జరుపుకొని సురక్షితంగా ఇంటికి పోవాలని మా పోలీస్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికి కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని. ప్రతి సంవత్సరము కార్యక్రమం జరుగుతున్నది. అందరూ జాగ్రత్తగా గారు చెప్పినట్టు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు అందరికీ ఆశీర్వదిగా ఉండాలని మనకు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని నా కోరిక. ఈ యొక్క సాంబశివ దేవాలయంలో కూడా ఈరోజు జ్వాలాతోరణం వెలిగించడం జరిగింది. ఈ జ్వాలాతోరణం విశిష్టత ఏంటంటే ఈ యొక్క మన ఇంటికి పండుగలైతే ప్రతి ద్వారానికి కూడా 4 తోరణాలు ఎలా కట్టుకుంటామో స్వామివారి సింహద్వారానికి పట్టుగుడ్డలను నెయ్యిలో తడిపి ముట్టిస్తాము. ఇలా ముట్టించి చూసినంతనే ఆ జ్వాలా తోరణాన్ని తిరగించినంతనే భూతప్రేత బాధలు కానీ నరదృష్టి కానీ గ్రహపీడలు శాంతిస్తాయి. ఒకవేళ మన సుల్తానాబాద్ గ్రామంలో ఎవరు తిరగించినా ఈ యొక్క జ్వాలా తోరణం గ్రామానికి క్షేమం చేకూర్చడం జరుగుతుంది. ఇది శ్రీశైల క్షేత్రంలో జరుగుతుంది. జ్వాలా తోరణం కొన్ని పుణ్యక్షేత్రాల్లో మరి మన సాంబశివ దేవాలయంలో కూడా తరించాలనే ఉద్దేశం కొద్ది 5 సంవత్సరాలుగా ఈ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శుభముహూర్తంలో ఆ యొక్క స్వామివారికి ప్రదోష కాలం నందు సాంబశివునికి ఎదురుగా ఆ జ్వాలాతోరణం పెట్టడం వల్ల స్వామివారి శుభ దృష్టి పడుతుంది ఆ జ్వాలాతోరణం మీద. దాన్ని తిలకించిన స్వామిని పల్లెకిలో ఊరేగించి స్వామి ఆ జ్వాలాతోరణం మీదకి వెళ్ళేటప్పుడు భక్తులు దాంతో వెళ్ళినా కానీ వారి సమస్త గ్రహశాంతులు జరిగి సకల కోటి శుభాలు జరుగుతాయి. ఈ విషయం సుమ మహేందర్ దంపతులు స్వామివారి ఇరువురు క్షేత్రాల మధ్యలో అనగా శివకేశవ సంగమ క్షేత్రం అనేది ఈ దగ్గరలో చుట్టుపక్కలలో ఎక్కడా కూడా శివకేశవ సంగమ క్షేత్రం మనకు అవ్వబడదు. ఎక్కడ చూసినా అయితే ఒక శివాలయం లేదా ఒక వైష్ణవాలయం అంటే అద్వైతం కానివ్వండి విశిష్టాద్వైతం కానివ్వండి ఈ రెండు మాత్రమే వేరువేరుగా అవ్వబడుతుంటాయి. కానీ ఇక్కడ అద్వైతము విశిష్టాద్వైతం రెండూ కూడా కలిసినటువంటి శివకేశవ సంగమ క్షేత్రం మన సుల్తానాబాద్లో గత 480 సంవత్సరాలుగా విలసిల్లుతోంది. ఇంతటి ప్రశస్తమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి దేవాలయాల సన్నిధానం లోపల అంటే ఏ ఒక్కరికో వెలిగించడం కాకుండా ఆది పురుషులైనటువంటి శివుడికి విష్ణువుకి ఇద్దరికి కూడా దీపారాధన జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్తీక మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి రోజున మన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం మరియు శ్రీ సాంబశివ దేవాలయాలలో జరుగుతుంది. ఇటువంటి ఓం నమః శివాయ.